హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. మదర్స్ డే ఈవెంట్ అనేసి మనం ఒక వీడియో అయితే చేసాము. దాంట్లో మన ఋషి సార్ అయితే వస్తారనేసి చెప్పాను. యాక్చువల్గా ఋషి సార్ అయితే వచ్చారు, కానీ మనం ఇంకా ముగ్గురు వస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. వాళ్ళందరికీ బ్యాడ్ న్యూసే. మన వసుధర గారు రాలేదు, అలాగే క్రిష్ ఫ్యామిలీ రాలేదు, అలాగే మన సత్య గారు అయితే రాలేదు. సత్య గారి గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు, అప్డేట్ చెప్పండి సార్, అప్డేట్ చెప్పండి సార్ అనేసి. సత్య గారి ప్రోమో అయితే ఇంకా తమిళ సీరియల్లో ఒకటి నటిస్తూ ఉంటారు. ప్రోమో అయితే 10 to 15 డేస్లో ఖచ్చితంగా ప్రోమో అయితే రిలీజ్ అవుతుంది. ఇంకొక విషయం, ఎన్నెన్నో జన్మల బంధము ప్రొడక్షన్ హౌస్ పలికే బంగారం అయినా 130కి అయితే వస్తుంది కదా, దాంట్లో అయితే ఫోటో చూపించారు. నిన్న ఫోటో చూపించారు, లాస్ట్ మండే ఫోటో చూపించారు. కాబట్టి దాంట్లో వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. ఈ ఎన్నెన్నో జన్మల బంధం అలాగే పలికే బంగారమైన ప్రొడక్షన్ హౌస్ ఒకటే. అందువల్ల సత్య గారి ఫోటో అయితే చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫేమ్, సత్య గారి ఫేమ్ అయితే యూజ్ చేసుకొని వాళ్ళు మంచి టీఆర్పీ గెయిన్ చేయాలని ఖచ్చితంగా అయితే చూపిస్తారు. ఖచ్చితంగా 1 వీక్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఫోటో చూపించారంటే ఖచ్చితంగా ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇంకొక విషయము, అక్కడ మనకు 2-3 రోజుల ముందే, అంటే సత్య గారు ఇంకొక 2-3 రోజుల్లో వస్తారు, ఎపిసోడ్లో వస్తారనగా మనకు ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు. ఆ ప్రోమో చూసిన తర్వాత మీరు సీరియల్ చూడండి. మీకు టైం లేకపోతే మాత్రం చెప్తా ఉన్నాను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మనం మెయిన్గా అమ్మకు ప్రేమతో అనేసి మనకైతే టైటిల్ అయితే వదిలారు కదా, దాంట్లో మనం ఋషి సార్ గురించి మాట్లాడుకోవాలి. అలాగే సత్య క్రిష్ ఫ్యాన్స్ మనం ఎంతగానో వెయిట్ చేసాము, వాళ్ళు వస్తారనేసి. వాళ్ళైతే రాలేదు, నన్ను క్షమించండి. ఎందుకంటే ఫేక్ న్యూస్లు చెప్పి ఎన్నో వీస్ సంపాదించుకోవచ్చు నేను, కానీ నేను ఫేస్ చూపించి నా జెన్యునిటీతో మీరు చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. చాలా మంది చాలా ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. ఫేక్ అకౌంట్లో కామెంట్ బాక్స్లో ఆఫ్ చేసుకొని ఫేక్ అంతా చెప్పుకుంటా ఉంటే కూడా అది రెస్పెక్ట్ కాదు. అందుకోసం అనేసి నేను వచ్చే ఛాన్సెస్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను. నా కళ్ళు అయితే 1000 కళ్ళతో ఎదురు చూసే ప్రోమో చూస్తా ఉన్నప్పుడు మన సత్య గారు ఉన్నారా, క్రిష్ గారు ఉన్నారా అనేసి. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందంటే ఏదో రీయూనియన్ లాగా ఉంది. అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు వాళ్ళు సినిమాలు తీసిన వాళ్ళు బిగ్ బాస్ ఫేమ్నే ఎక్కువ చూపించారు, కానీ సీరియల్లో అయితే తీసుకురాలేదు. ఒక మన కావ్య గారు తప్పించి ఇంకోరు రాలేదు. మన ముఖేష్ సార్ కూడా సీరియల్ రీయూనియన్ లాగానే ఉందనుకోండి. అసలు ఇప్పుడుండే ప్రజెంట్ ఆర్టిస్టులు ఎవరు తీసుకురాలేదు. రాజ్ ఫ్యామిలీని కూడా తీసుకురాలేదు. ఎవరిని తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేదు నాకైతే తెలీదు. అలాగే మన ముఖేష్ సార్ అయితే ఖచ్చితంగా వస్తారని మనం ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా వచ్చారు. ముఖేష్ సార్ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్సే ఉంటాయి. ఎందుకంటే ఇది త్వరలో అనేసారు కదా, త్వరలో అంటే మే 11వ తేదీ అయితే మనకు వస్తుంది అనేసి ఇన్ఫర్మేషన్. ఆదివారం వచ్చింది. ఆ రోజు 6 గంటలకు వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. కానీ వచ్చినా కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరికి ఉండవు. ఓన్లీ ఇప్పుడంతా మన ఫ్యాన్స్ జస్ట్ చూడాలంటే చూస్తారు అంతే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ నేను ఏదో వస్తారని కళ్ళగా అన్నాను క్రిష్ ఫ్యామిలీ, కానీ రాలేదు. మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.